హాయ్, హలో, నమస్తే, ఆదాబ్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు స్పెషల్ కబ్సా, చికెన్ కబ్సా అండి. నా స్టైల్‌లో చూసేద్దాం రండి. వెల్కమ్ టు అలా కిచెన్‌లో. స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలండి. ఒక 4 చెంచాలేమో ఆయిలు. బిర్యానీ స్పైసెస్ మీకు తెలుసు కదండీ! ఇవి వేసుకొని కాస్త వేగనిచ్చిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకోవాలి. కాస్త ఫ్రై అవనిచ్చి ఇప్పుడు ఒక 3 చెంచాల అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్‌గా నూరుకున్నానండి నేను. ఇది వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకుని, ఇప్పుడు ఒక స్పూన్ పసుపు, తగినంత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఒక గుప్పెడు కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకోవాలి. పుదీనా కట్ చేసుకుంటారు చాలామంది. పుదీనా కట్ చేసుకునే కంటే ఆకుల కింద తీసుకొని వేసుకుంటే ఫ్లేవర్ చాలా బావుంటుంది. ఇది కొంచెం వేగాక ఇక్కడ చూపిస్తున్నవి కబ్సా మసాలా అండి. ఇవి కొంచెం బరగ్గా దంచుకోవాలి. ఇప్పుడు ఒక హాఫ్ కేజీ చికెన్‌ని శుభ్రం చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు వేసేద్దాం. ఇప్పుడు ఒక 5 మినిట్స్ మనం కలుపుతూనే వేయించుకుందాం. చికెన్ కొంచెం ఫ్రై అయ్యి ఆయిల్ పైకొస్తుందండి. ఇప్పుడు మనం 2 స్పూన్స్ కారం వేసుకుందాం. పీసెస్‌కి కొంచెం కారం బాగా పట్టేంత వరకు కాసేపు వేయించుకుందాం. ఇప్పుడు వాటర్ పోసుకుందామండి. నేను ఈ గ్లాస్‌తో గ్లాసున్నర బియ్యం నానబెట్టుకున్నాను. బాస్మతి రైసు హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్నానండి. గ్లాసున్నర రైస్‌కి 2 గ్లాసులున్నర వాటర్ అయితే సరిపోతుందండి. ఒకసారి తిప్పుకొని కాసేపు మరగనిద్దాం. ఇలా మరిగిన తర్వాత పీసెస్‌ని మనం సెపరేట్ చేసుకుందాం. జాగ్రత్తగా ఒక్కొక్క పీసెస్‌ని తీసి ప్లేట్‌లో పెట్టుకుందాం. ఇలా పీసెస్ అన్నీ సెపరేట్ చేసుకొని హాఫ్ అన్ అవర్ ముందు మనం నానబెట్టి ఉంచుకున్న బాస్మతి రైస్‌ని ఇప్పుడు ఈ వాటర్‌లో వేసుకోవాలి. నేను బాస్మతి రైసు దావతే తీసుకుంటాను. దావత్ అయితే మంచి ఫ్లేవర్ వస్తుంది. అలాగే హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టడం వల్ల రైస్ కూడా చాలా పొడవుగా ఉంటుంది. రైస్ ఉడుకుతూ ఉంటది. ఈలోపు మనం పాన్‌లో కొంచెం ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఇప్పుడు పక్కన పెట్టి ఉంచుకున్న పీసెస్‌ని ఒక్కొక్కటిగా దాంట్లో వేసుకోవాలి. చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు పీసెస్‌ని వేయించుకోవాలి. స్టవ్ సిమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. మనం ముందుగానే తయారు చేసుకున్న కబ్సా మసాలా సగం రైస్‌లో వేసుకున్నాను. మిగిలింది ఇప్పుడు ఈ ఫ్రైలో వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్‌ని కొంచెం హై ఫ్లేమ్‌లో పెట్టుకొని ఇలా టాస్ చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రైస్ అయిపోయిందో లేదో చూద్దాం. ఆ! రైస్ అయిపోయిందండి. ఇప్పుడు ఫ్రై అయిన ఈ పీసెస్‌ని ఒక్కొక్కటిగా రైస్ మీద వేసుకుందాం. లాస్ట్‌లో హై ఫ్లేమ్‌లో పెట్టి వేయించడం వల్ల పీసెస్‌కి స్మోకీ ఫ్లేవర్ వస్తుందండి. చాలా మంచి టేస్ట్ వస్తుందండి అలాగా. అంతేనండి. రెడీ అయిపోయింది. వేడి వేడి కబ్సా. ఇప్పుడు ఒక ప్లేట్‌లోకి సర్వ్ చేసుకుందాం. పీసెస్‌కున్న స్మోక్ ఫ్లేవర్ అంతా రైస్‌కి కూడా పట్టి రైస్ మంచి ఫ్లేవర్‌గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. దీనికి కాంబినేషన్‌గా నేను రైతా చేశానండి. మామూలుగా అయితే దాల్చా అయితే ఇంకా బాగుంటుంది. అది మరొకసారి చూపెడతాను. థాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.